అమ్మా, క్యాబ్లో వచ్చావేంటి? రాధిక, వాటర్ పట్రా. తెస్తున్నానండి. అత్తయ్య, చెప్పమ్మా, ఏమైంది? 16 రోజుల పండక్కి మన బంధువుల్ని పిలుద్దామని వెళ్ళానన్నా. వచ్చేటప్పుడు కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం ఏంటమ్మా? ఏమైంది? కార్ బ్రేక్ ఫెయిల్ అయి ఒక చిన్న పాపని గుద్దబోయేసరికి ఒకతను దేవుళ్ళ వచ్చి కాపాడాడు. అమ్మా, పాపకి ఏం కాలేదు కదా? ఏం కాలేదు నాన్న. అతనొచ్చి కాపాడకపోయుంటే అసలు ఊహించుకోవడానికే ఊహకు అందడం లేదు. నిజంగా అతను దేవుళ్ళ వచ్చి నన్ను ఆ బాబుని కాపాడాడు. అత్తయ్య, ఇప్పుడు ఎలాంటి ప్రమాదం అయితే లేదు కదా? ఏం లేదమ్మా. అచ్చరే, మీరిద్దరూ గోల్డ్ షాప్కి వెళ్ళారు కదా, నల్లపూసలు కొన్నారా? జాపన అవి కొనటంతో ఆపలేదత్తయ్య. వాటితో పాటు బోనస్గా మా అక్కకి నెక్లెస్ కూడా కొని తెచ్చారు. అంటే అమ్మా, అది... నాన్న కైలాష్, నీ భార్యకి నువ్వు ప్రేమగా నగలు కొంటే దానికి నాకెందుకు నాన్న సంజాయిషి? నీ భార్య మీద నువ్వు చూపించే ఇష్టం నువ్వు కొన్న నగ కన్నా అతిపెద్ద ఆభరణం. అదెప్పటికీ అలాగే ఉండాలి. బావకి భార్యగా నాకు దక్కాల్సిన సంతోషాల్ని రాధిక సొంతం చేసుకుంటోంది. నా వల్ల కావడం లేదు. వదినా, రాధికేమైనా ఫోన్ చేసిందా? అక్కడ విశేషాలేంటి? నా బిడ్డకు 100 ఏళ్ళు వదినా. ఇలా అనుకుంటున్నాను, అలా ఫోన్ చేసింది. అమ్మ రాధిక, అయ్యో, మంచి వార్త చెప్పావమ్మా. నేనున్న హడావిడిలో ఆ సంగతే మర్చిపోయాను. రాధిక, ఒకసారి నాకివ్వమ్మా. అమ్మా, ఒక్క నిమిషం, అత్తయ్య మాట్లాడుతుందంట. వదిన గారు నమస్కారం. నమస్కారం వదినా. మీరు అన్నయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా వదినా. రేపు 16 రోజుల పండుగ. మీరు ఉదయాన్నే వచ్చేసేయండి. తప్పకుండా వస్తాం వదినా. మీతో రోజంతా కలిసినట్టుగా కూడా ఉంటుంది. అలాగే. ఉంటాను. ఏంటొదినా, ఏమైనా విశేషమా? అమ్మ ఏమైనా నీళ్ళొసుకుందా? అదేం లేదు వదినా. అమ్మాయి పుస్తలు పోసుకుంటుందట. రేపు మమ్మల్ని రమ్మని పిలిచారు. భగవంతుడా, తొందరగా ఆ అమ్మాయి కడుపున ఒక కాయ కాయించి ఆ శుభవార్త కూడా మేం వినేలా చెయ్యి.
దేవుడన్నీ చేస్తాడులే వదినా. సుజాత, వస్తున్నానండి. రాధిక, ఆ వాటర్ ఇవ్వు. కైలాష్ గారు, ఎందుకు అన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నారు? తలనొప్పి భరించలేకపోతున్నాను రాధిక. సాయంత్రం నుంచి చాలా ఇబ్బంది పెడుతుంది. మరి నాకు చెప్పలేదు. టాబ్లెట్స్ వద్దని చెప్తున్నాను కదా. జలుబు, దగ్గు, జ్వరమైనా ఏ ప్రాబ్లం అయినా సరే అవసరానికి మించి టాబ్లెట్స్ వేసుకుంటే హెల్త్కి అస్సలు మంచిది కాదు. మరి ఈ తలనొప్పి ఎలా తగ్గుతుంది? నేను మర్దన చేస్తాను, తగ్గిపోతుంది. మర్దన చేస్తావా? ఏ వద్దా? నువ్వు మర్దన చేస్తానంటే వద్దని ఎలా అనగలను? ఆ మాటకే నా తలనొప్పి సగం తగ్గిపోయింది. చెయ్యి. సరే, ఒక్క నిమిషం. ఇది ఎలా ఉంది ఇప్పుడు? ఆహా, నీ నీ చేతుల్లో ఏదో మాయ ఉంది. ఏదో తీసేసినట్టుగా తలనొప్పి కూడా మాయమైపోయింది. ఏదేమైనా నువ్వు గ్రేట్.
చాలు చాలు మీ పొగడతలు ఇంకా ఆపండి. ఓ నవ్వు చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది అని కవి ఎందుకు రాశాడు కానీ నీ నవ్వు చూస్తే మాత్రం మృదువైన ముళ్ళు నిజంగానే మదిలో గుచ్చుకుంటుంది. చాలండి. రేపు అసలే 16 రోజుల పండుగంది. చాలా పనులున్నాయి. మీరు త్వరగా పడుకోండి. ఓకే. ఆ బాక్స్ ఇటు ఇవ్వండి. రాధిక, అత్తయ్య, ప్రియా, ఏంటత్తయ్య? ఇంటి కోడలు గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే శుభం అమ్మా. అదే ఆనవాయితీ కూడా. ముందు ఆ పని చేయండి. సరే అత్తయ్య. రా. హలో, దాన్ని చూడవే, పెళ్ళైన 15 రోజుల్లోనే వినయాన్ని నటిస్తూ మంచితనం ముసుగేసుకుని అత్తని భర్తని తన వైపుకు తిప్పుకుంది. అది పైకి కనపడేంత ఉత్తమరాలు కాదు అని మీ అత్తయ్యకి నమ్మకం కలిగించాలి. అదేదో త్వరగా చేసి ఈ కుటుంబం నుంచి దాన్ని త్వరగా విడగొట్టమ్మా. చూడు, ఇలాంటి పనులు తొందరపడి చేయకూడదు. నిదానంగా అవకాశం దొరికిన ప్రతిసారి రాధికని తిట్టిస్తూ కొట్టిస్తూ మీ అత్తయ్య మనసులో అదంటేనే రగిలిపోయే స్థాయికి తీసుకురావాలి. ఆ అవకాశం ఎప్పటికొచ్చానో ఏదంతా నువ్వెప్పుడు చేశానో. ఒక్క అవకాశం ఇప్పుడే వచ్చిందే. 16 రోజుల పండగ దానికి వాళ్ళ అత్తగారి తిట్లతోనే ప్రారంభమవుతుంది. రాధిక గారు, ఇక్కడ పనులన్నీ అయిపోయాయి. ఇంకేమైనా చేయాలా? ఆ లోపల పూలున్నాయి, తీసుకొచ్చాయి. సరేనండి. అక్క, నా గుమ్మం దగ్గరికి వెళ్తే ఉండు, నేను వాటర్ తీసుకుని వస్తాను. అయ్యో, ఎంత అపచారం, ఎంత అపచారం! శుభమా అని 16 రోజుల పండుగ జరుగుతుంటే పసుపుని కింద పడేస్తావా? నేను కావాలనేం పడేయలేదు. నిర్లక్ష్యం. అశుభమని తెలిసి కూడా
ఇంత అజాగ్రత్తగా వ్యవహరిస్తావా? హ, ఆ రోజేమో తప్పని తెలిసి వడి బియ్యం నేలపాలు చేసావు. ఈ రోజేమో ఇలాంటి పని చేసావు. అసలే వదినకి ఇలాంటి ఆచారం పట్ల పట్టింపులు ఎక్కువ. నట్టింట్లో పసుపు కుంకుమల్ని నేలపాలు చేశావంటే ఏం అశుభం జరుగుతుందో ఏమో. ఏంటి మీరు కావాలని ఎవరైనా చేస్తారా? పొరపాటున జరుగుంటుంది. అత్తయ్య ముందు కావాలని ఎత్తిపొడిచి మాట్లాడుతున్నారేంటి? ఎందుకమ్మా అంత కోపం? ఉన్నమాటేగా అన్నా. రాధిక, పుస్తలు పోసుకునే వేళ పసుపు కుంకుమలు నేలపాలవ్వటం ఎంత అశుభం. జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. కింద పడిందంతా శుభ్రం చేసి ఏ ఆటంకం రాకుండా కాపాడమని దేవుడికి దండం పెట్టుకో. తర్వాత పసుపు కుంకుమలు తీసుకెళ్ళి గుమ్మానికి రాయి. ఎందుకు భగవంతుడా నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? జరిగిన అపచారాలకి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడు తండ్రి. ఆ తాళేంట్రా? పెళ్లి జరగాలంటే తాళి కావాలి కదరా. పెళ్ళా? ఎవరికి? నాకు రాధికాకి. నీకు రాధికకి పెళ్ళా? మతుండే మాట్లాడుతున్నావా? ఈరోజు అక్కడ జరిగేది 16 రోజుల పండుగ కాదురా, నాకు రాధికాకి పెళ్ళి. రే అమర్, ప్లీజ్ రా, నా మాట వినరా. నీ తొందరపాటు వల్ల నీ జీవితం, రాధిక జీవితం, 2 కుటుంబాల్ని కూడా నాశనం చేస్తుందిరా. నీ ఆలోచన విరమించుకోరా.
నా ప్రేమకు అడుగడుగున అడ్డు తగలడం నీకు అలవాటైపోయింది. ఎవరు అడ్డుపడినా ఈ పెళ్లి ఆకదు. రాధిక మెళ్ళ ఈ తాళి కట్టి తీరుతాను. రే అమర్, రే అమర్, రే ఇప్పటికే రాధికని చాలా ఇబ్బంది పెట్టావురా. ఇప్పుడు ఏకంగా తాళిబట్టు పట్టుకొని బయలుదేరావు. ఎందుకురా ఇలా మారిపోయావు? రే వినరా. రేయ్